హాయ్ గాయ్స్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెల్కమ్ టు స్వాతిస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసి మంచిగా ఇంకా బూస్ట్ ఏంటంటే మీరు చేయగలరు, చేస్తారు అని చెప్పి మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? గెస్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ. మన ఛానల్ మినీ మానిటైజేషన్ అయిపోయింది. కాదు, బిగ్ మానిటైజేషన్ అయిపోయింది అని త్వరలో చెప్పాలనుకుంటున్నాను. చెప్పేలా చేయండి గైస్, ఓకేనా? మనం పెట్టే వీడియోస్కి మంచిగా రెస్పాండ్ అవి హైప్లు ఇచ్చి ప్లీజ్ గైస్, రిక్వెస్ట్, ఓకేనా? దిస్ ఈజ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా తరపు నుంచి, నా ఛానల్ నుంచి కూడా. మీరు కూడా అలానే మంచిగా హైప్లు ఇచ్చి మన ఛానల్ని మంచిగా బూస్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిపోండి, ఓకేనా? ఏంటంటే నా ఛానల్ మినీ మానిటైజేషన్ అయింది గైస్. నేను పడిన కష్టాలు, నష్టాలు, ఇష్టాలు అన్నీ మీతో షేర్ చేసుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నాలాంటి హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడలేరు, పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే ఏదో ఒకటి మనీ సంపాదించాలి అని చెప్పి నైట్ టైము ఊరిక మెదడులో ఆలోచించేస్తూ ఉంటారనమాట. అలాంటి మదర్స్ కోసం ఈ వీడియో. అలానే గర్ల్స్ పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది. అలా అనమాట. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా మినీ మానిటైజేషన్ అయ్యేంత వరకు నా జర్నీ ఏంటి, ఎలా జరిగింది అనేది మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో తప్పేం ఉంటే మీరే కమెంట్ చేసేయండి. నేను ఫస్ట్ టైం గైస్ ఇలా ఒపీనియన్ షేర్ చేసుకోవడం, కాబట్టి ఏమనుకోకండి, ఓకేనా? అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి 7 years అయిపోతుంది గైస్. 2019 అప్పుడు ఎప్పుడో చేశాను అనమాట స్టార్ట్ చేసి. అప్పుడు వీడియోస్ పెట్టేదాన్ని, కుకింగ్ వీడియోస్, నార్మల్ వ్లాగ్స్, అదే డే వ్లాగ్స్ ఉంటాయి కదా, షార్ట్స్ అనమాట, అవి పెట్టేదాన్ని. అప్పుడు వ్యూస్ ఎంత వచ్చేవంటే 60, 40, 50, 100, 150 ఇలా మాత్రమే వచ్చేవి వ్యూస్. అబ్బాయి ఏంటి, నేను ఏమనుకునేదాన్ని అంటే ఫస్ట్లోని యూట్యూబ్ అంటే మనం ఇలా వీడియో పెడితే అంటే చాలామంది చూస్తారు కదా, అందరూ చూసేస్తారేమో మన వీడియోని, మనం ఫాస్ట్గా రీచ్ వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాష్ ట్యాగ్స్, ట్యాగ్లు ఇవన్నీ కింద ఉంటాయి కదా, అవన్నీ దానికి తగ్గట్టు ఇచ్చుకొని తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ప్రతిదానికి ఇవ్వాలి అన్నట్టు నాకు అంత ఐడియా లేదు. అలా చేస్తూ అలా తెలిసిందనమాట, తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తున్నామంటే ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకొనే మనం స్టార్ట్ చేయాలన్నమాట. తెలియకుండా స్టార్ట్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోండి, యూజ్ ఉండదు కదా. తర్వాత తెలుసుకున్నాక మనం బాధపడి కూడా లాభం ఉండదు. అయితే నేను ఫస్ట్లోనే అన్నీ తెలుసుకొని బాగానే పర్లేదు చేసేదాన్ని. అలా రాను పోస్ట్ చేసుకుంటా వెళ్తూ ఉండగా ఒక వీడియోకి 1K వ్యూస్ వచ్చాయి. షార్ట్ వీడియోకి 1K వ్యూస్ వచ్చాయి అప్పట్లోనే. అయితే 1K వ్యూస్ వస్తే నేను ఏం చేశానంటే కొంచెం ఎక్సైట్ అయిపోయాను అనమాట. అది టొమాటోస్ వీడియోస్, ఏదో మేము టొమాటోస్ పెంచుకున్నాం అనమాట మా ల్యాండ్లో. అయితే ఆ వీడియోకి 1K వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన కష్టానికి ఒక్క 1K అంటే అప్పుడు నాకు ఎంతో గొప్పగా అనిపించేసింది. తర్వాత సబ్స్క్రైబర్ ఎంతమంది ఉండేవారు తెలుసా? 60 మెంబర్స్. ఓన్లీ 60 మెంబర్స్ మాత్రమే ఉండేవారు. అయితే ఇంకా పెరగట్లేదు. 1K వ్యూస్ వచ్చాయి కదా, ఇంకా పెట్టేద్దాము, సర్లే వస్తారులే, వాళ్ళే చూస్తారులే అనుకునేదాన్ని. అలా పెడుతూ ఉన్నాను. మళ్ళీ తగ్గిపోయి. అంటే ఏంటంటే నేను చేసిన ఒక మిస్టేక్ ఉంది. ఏంటంటే 1K వ్యూస్ వచ్చిన తర్వాత నేను దగ్గర 3 రోజులు 4 రోజుల్లో వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేయలేదన్నమాట. పోస్ట్ చేయకపోతే మళ్ళీ వ్యూస్ రీచ్ పడిపోయిందనమాట. అలా రీచ్ పడిపోవడం వల్ల నేనేంటంటే చాలా బాధపడ్డాను. అబ్బా మళ్ళీ పడిపోయింది, మళ్ళీ 50 వ్యూస్ 60 వ్యూసే, మళ్ళీ 400 వ్యూస్ ఇలానే వస్తున్నాయి కదా అని చెప్పి అలాగా 4 years అలా ట్రై చేసుకుంటూ ఉండి వదిలేశాను. నా వల్ల కాదురా బాబు, దండం రా బాబు, ఏంటి ఎంత కనిపెట్టినా అసలు వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు అని చెప్పి వదిలేశాను. ఇంకా పెట్టాల్సింది అప్పుడే ఇది సరికి మొత్తం చాలా హ్యాపీగా ఉందును, కానీ ఇంక అప్పుడే వదిలేశాను అనమాట. వదిలేసి 1 year అవుతుంది. వదిలేసిన తర్వాత మళ్ళీ పాత వీడియోలో ఒక వీడియో కొంచెం అంటే ఒక 2K 3Kకి వెళ్ళిందనమాట. అప్పుడు నాకు ఏంటి పాత వీడియో ఒకటి 3K వెళ్ళింది కదా అని చెప్పి
మళ్ళీ కొంచెం ఎక్సైట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, లేదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అదే ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి అంటే ఎలా పెట్టాలి, ఏంటి, ఏం పెట్టాలి, ఏం చెయ్యాలి, యూట్యూబ్ గురించి బాగా స్టడీ చేశాను అనమాట. అంటే ఒక 4-5 వీడియోస్ ఉంటాయి కదా టెక్ ఛానల్స్, కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ చూసి నేను ఇలా చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి వాటికి సరైన కంటెంట్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఇలా చేసుకోవాలి అని చెప్పి అప్పుడు నాకు తెలిసిందనమాట. సరే అయితే ఇదేదో పర్లేదని చెప్పి అప్పుడు దాకా షార్ట్సే పెట్టేదాన్ని, లాంగ్ వీడియోస్ ఎప్పుడు పెట్టలేదన్నమాట నేను. సరే హ్యాష్ ట్యాగ్స్ అవి షార్ట్స్కి నేను సరిగ్గా ఇవ్వలేదు, అందుకే వ్యూస్ కూడా మేబీ రాకపోయి ఉండొచ్చు. హ్యాష్ ట్యాగ్స్ అవి ఇవ్వాలి అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఛానల్ని రీస్టార్ట్ చేశాను. ఎప్పుడు 2023లో రీస్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా వదలలేదు, మళ్ళీ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఒకేసారి 300 మెంబర్స్ వచ్చాయి సబ్స్క్రైబర్స్. 300 మెంబర్స్ వచ్చిన తర్వాత వీడియోస్ పెడతానే ఉన్నాను. 1K వ్యూస్ అలా వస్తూనే ఉన్నాయి. 1K, 500, 600, 1K, ఇంకా 50, 40 అవి పోయి ఇంకా 500, 600, 1K, 2K ఇలా వస్తున్నాయి. 2K నాకు ఎక్కువ కాదు కానీ 1K ఎక్కువ వచ్చేవి, అలా వస్తూనే ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ మధ్యలో చిన్నపిల్లలు కదా 2023లో, అంటే అప్పుడు ఇద్దరు పుట్టేశారు అనమాట. బాబుగాడు పుట్టాక మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇద్దరు పుట్టేశారు. తర్వాత నేను ఏమనుకున్నానంటే పిల్లలతో అవ్వట్లేదు కదా అని చెప్పి మళ్ళీ స్టాప్ చేశాను అనమాట. స్టాప్ చేయడం తప్పు వచ్చింది. అసలు స్టాప్ చేయకపోయి ఉండుంటే చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయేద్దు ఉండును, కానీ స్టాప్ చేస్తాను. నా లక్కో తెలీదు, ఏంటో తెలీదు. తర్వాత మళ్ళీ 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, మళ్ళీ చేద్దాము, ఎందుకో ఇంతవరకు కష్టపడుతున్నాం కదా, 1K వ్యూస్ వస్తున్నాయి కదా, ఎలాగన్నా పర్లేదులే, ఏమో లక్క బాగుంటే కొంచెం హైప్ వెళ్తుంది, చెప్పలేం కదా అని చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అదే ఛానల్ని మళ్ళీ చేశాను అనమాట. అయితే వీడియోస్ పెడుతూ ఉన్నాను. అప్పుడు ఒక లాంగ్ వీడియో పెట్టాను అనమాట. 1.5 year బ్యాక్ ఒక లాంగ్ వీడియో పెట్టాను. ఫస్ట్ వీడియో అదే అనమాట నాది. అదేంటంటే కంఫర్ట్ బాటిల్ గురించి, బాటిల్ గురించి కాదు, కంఫర్ట్ బాటిల్తో ఒక 3 రెమెడీస్ చెప్పాను అనమాట. అది ఓల్డ్ వీడియో, ఇప్పుడు నా ఛానల్లో లేదు, తీసేసాను. నేను ఎతికినా కనిపించదు, కానీ అది ఓల్డ్ వీడియో. కంఫర్ట్ బాటిల్తో 3 యూజెస్ ఉన్నాయి. 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. పడేయకుండా బాటిల్స్ని రీయూజ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను వీడియో చేశాను అనమాట. వీడియో చేస్తే ఆ వీడియో ఒక 500 మెంబర్స్కి అలా చూసారనమాట. పర్లేదు వెళ్తుంది. అది నేను ఎలా చేశాను తెలుసా ఆ వీడియో? పిల్లలు 2 ఉన్నారు, అంటే అప్పుడు మా హస్బెండ్కి డ్యూటీ వెళ్ళిపోయారు, నైట్ డ్యూటీ అనమాట. అయితే వీళ్ళేమో పిల్లలకి 10 గంటలకి పడుకోబెట్టి నేను 10 గంటల టైంలో చేసేదాన్ని. ఎందుకంటే మార్నింగ్ డే టైంలో అయితే పిల్లలు పడుకోరు, లేచే ఉంటారు, అల్లరి చేసేస్తారు. నేను చేసే వర్క్ కూడా నేను సరిగ్గా చేయనివ్వరు అని చెప్పి నైట్ 10 గంటలకి వాళ్ళని పడుకోబెట్టేసి అప్పుడు బాటిల్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని మొత్తం అది 3 hours చేశాను. 10, 11, 12, 1 గంట వరకు చేశాను. 1 గంట వరకు చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకొని ఇవన్నీ చేసుకోబోతుకి చాలా టైం పట్టేసింది అనమాట. ఆ వీడియో అలా పోస్ట్ చేశాను అనమాట. దానికి పర్లేదు 500 మెంబర్స్ అలా చూశారు. అయితే లాంగ్ వీడియోస్ చూస్తున్నారు, వాచ్ టైం కూడా కలుస్తుంది, అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత అలాగా, అంటే లాంగ్ వీడియోస్ తీయడానికి నాకు అంత టైం లేదనమాట. పిల్లలతో తెలుస్తుంది కదా, ఐ హ్యావ్ 2 kids కాబట్టి 2 పిల్లలతో నాకు సరిపోయేది. వర్క్ ఇంట్లో అలా సరిపోయేది. షార్ట్స్ మాత్రమే పెట్టడానికి అయ్యేది, లాంగ్ వీడియోస్ పెట్టడానికి అవ్వేది కాదు. ఇలా అయితే చాలా కష్టం. ఫోకస్ పెడితే ఫుల్గా పెట్టాలి, లేకపోతే వదిలేయాలి అని చెప్పి ఇంకా పెట్టాను. వీడియోస్కి ఈవినింగ్ టైము పిల్లలు కిడ్స్ పడుకున్న టైంలో పెట్టుకోవచ్చు, లాంగ్ వీడియోస్ తీద్దాము అని చెప్పి నాకు, అంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతారు చాలామంది మదర్స్, వెయిట్ గెయిన్ అవుతారు. ఆ వెయిట్ గెయిన్ నేను కూడా చాలా అయిపోయాను, చూస్తే నమ్మర్లేండి. అప్పటికిప్పటికి వెయిట్ గెయిన్ అయిపోయాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి యూజ్ చేశాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఒక బేబీ పుట్టిన ఒక 9 months తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. 9 or 10 months తర్వాత అనుకుంటా స్టార్ట్ చేసి నేనైతే 40-45 daysలో తగ్గాను అనమాట.
ఆ రెమెడీసు మన యూట్యూబర్స్తో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మన వ్యూవర్స్తో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒకసారి షేర్ చేసుకొని చూద్దాం, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఆ రెమెడీస్ అన్నీ చాలా మన యూట్యూబ్ వ్యూవర్స్తో షేర్ చేసుకున్నాను అనమాట. వీడియో పోస్ట్ చేశాను, ఇప్పుడు కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో మాత్రం హైప్ వెళ్ళింది. అది చేసి 6 months అవుతుంది అనుకుంటా, 5 or 6 months అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఆ వీడియో వెళ్ళింది. ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్తో బాధపడుతూ ఉంటారు. చాలామంది చాలా లేడీస్కి బేబీస్ పుట్టిన తర్వాత శరీరంలో మార్పులు అనేవి కన్ఫామ్గా వస్తాయి. కొంతమంది ఇలా అవుతారు, కొంతమంది సన్నం అవుతారు. దానికి ఏముంది, కానీ సన్నంగా అవ్వాలి అనుకోవడం కోసం నేను నా టిప్స్ నేను చేసిన దాంట్లోంచి మంచి హెల్తీ టిప్స్ షేర్ చేసుకున్నాను అనమాట. అది క్లిక్ అయ్యింది. ఆ వీడియో వెళ్ళింది, ఒక 30+ వెళ్ళింది. దానికే వచ్చాయి నాకు వాచ్ అవర్స్. ఎంత తెలుసా? 2.5 వచ్చాయి. 2.5 వచ్చాయి అంటే 2500 వాచ్ అవర్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత నాకు 2500 వాచ్ అవర్స్ వచ్చాయి. నాకు మినీ మానిటైజేషన్ గురించి తెలుసు, ఫుల్ మానిటైజేషన్ గురించి తెలుసు. ఎందుకంటే తెలుసుకున్నాను, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అయితే మినీ మానిటైజేషన్ గురించి తెలుసు కదా, మినీ మానిటైజేషన్ చేసుకుంటే ఈ యూజ్ ఉంటుంది అని చెప్పి నాకు ముందే తెలుసు అనమాట. చెప్తాను, వినండి, ఓకేనా? ఏంటంటే మిగిలిన 500 అవర్స్ ఎలా తెచ్చుకున్నానంటే, నాకు లైవ్స్ చేయడం ఇష్టం ఉండదు, చేసేదాన్ని కూడా కాదు. మా ఫ్రెండ్ అంటే కాలేజ్ అమ్మాయి అనమాట. వాళ్ళు చేస్తున్నారు లైవ్. ఇదేంటి వీళ్ళంతా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? లైవ్ చేస్తే స్టార్టింగ్ నాకు తెలియదు లైవ్ చేస్తూ ఉండగానే వాచ్ అవర్స్ కలుస్తాయని. లైవ్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రమే వాచ్ అవర్స్ కలుస్తాయి అని తెలుసు. లైవ్ చేస్తూ ఉండగా వాచ్ అవర్స్ కలుస్తాయని నాకు తెలియదు. అయితే ఒక సిస్టర్ వీడియో చూస్తే అప్పుడు అయిందనమాట. ఆ సిస్టర్ చెప్పారు, అంటే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, టెక్ ఛానల్స్ వాళ్ళు, ఒక 2-3 చూస్తే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. సర్లే ఏదైతే ఏమైంది, ఒకసారి మనం చేద్దాము, కలుస్తున్నాయో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి చేశాను అనమాట. యాడ్ అవుతున్నాయి, వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి. అయితే ఇదేదో బాగుంది కదా, మనం కూడా చేద్దాం. సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా పెరుగుతారు లైవ్లో. ఎందుకంటే మనం ఫేస్ టు అంటే వాళ్ళు మనల్ని చూస్తారు, వాళ్ళకి మనం కనపడతాం. వాళ్ళకి మనం కనపడతాం. వాళ్ళు మనకు కనపడకపోయినా మనం మెయిన్ కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి వాళ్ళకి మనం మనకి వాళ్ళు కనిపించకపోయినా పర్లేదు, ఓకేనా? అది గైస్, అలా అయిందనమాట నా జర్నీ, నా యూట్యూబ్ జర్నీ. మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇంకా అలాగా నా ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 3000 అవర్స్కి మినీ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మినీ మానిటైజేషన్ వల్ల చాలా 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 యూజెస్ ఉన్నాయండి. సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి మినీ మానిటైజేషన్ అవ్వడం వల్ల. ఆ యూజెస్ ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కావాలి అంటే మినీ మానిటైజేషన్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకోవాలి, మాతో కూడా షేర్ చేయండి సిస్టర్, మాకు కూడా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. మినీ మానిటైజేషన్ వల్ల యూజెస్ చాలా ఉన్నాయి, నేను చెప్తాను, ఓకేనా? చాలా 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 యూజెస్ ఉన్నాయి, ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.